హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఈజీగా ఎటువంటి ప్రాసెస్ లేకుండా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చేసుకునే విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని చూపిస్తానండి. అదేవిధంగా మార్నింగ్ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా ఫాస్ట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టివ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దామండి. ఇక్కడ నేను 4 టీ గ్లాసుల రైస్ని ఉడికించి పెట్టుకున్నానండి. ఇది నలుగురు తినొచ్చు. ఈ రైస్తో చేసినటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ని నలుగురు తినొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 3 యాలకులు, 2 చిన్న ముక్కల దాల్చిన చెక్క, 5 నుండి 6 వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిర్చీలు, 8 వరకు కరివేపాకులను వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 4 ఎగ్స్ని కొట్టి పోసుకోండి. 4 టీ గ్లాసుల రైస్కి 4 ఎగ్స్ సరిపోతాయండి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలి అనిపిస్తే ఇంకొక ఎగ్ని కొట్టి పోసుకోండి. ఎగ్స్ కొట్టిన వెంటనే మీరు కలపొద్దండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకోండి. ఒక 1 మినిట్ వరకు. 1 మినిట్ తర్వాత అప్పుడు కలుపుకోండి. ఎగ్స్ కొట్టిన వెంటనే మీరు కలపడం వలన ఎగ్స్ మనకు రైస్లో కనిపించవండి, ఎగ్ పీసెస్. కాబట్టి మూత పెట్టుకుని ఒక 1 మినిట్ తర్వాత మీరు ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు రైస్లో ఎగ్ పీసెస్ బాగా కనిపిస్తాయండి. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఎగ్స్కి మిర్చి పౌడర్, సాల్ట్ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఉడికించుకున్నటువంటి రైస్ను వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. విధంగా అంతా రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. రైస్, ఎగ్ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, పుదీనాను వేసుకోండి. నాకు ఈ వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకే మీకు చూపించడం లేదు. తర్వాత మూత పెట్టుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 1 మినిట్ వరకు మూత పెట్టుకోండి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇది చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.